వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా పత్తికొండలో ఒక వ్యక్తికి జాక్పాట్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న ప్రైవేట్ బస్సు దగ్నం. వరంగల్లో అంతర్రాష్ట్ర దొంగల ముఠ అరెస్ట్. తిరుమల మొదటి ఘాట్ రూట్లో మరోసారి చిరుత సంచారం. జపాన్ పర్యటనకు హైదరాబాద్ నృత్య కళాకారుల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి యాజమాన్యం తమ సంస్థాగత అవసరాల నిమిత్తం అండర్ గ్రౌండ్ ఉద్యోగులను ఉపరితల పనులకు వినియోగించుకుంటున్న వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించడం లేదని, వారికి అండర్ గ్రౌండ్ అలవెన్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు. సోమవారం GDK1 ఇంక్లైన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కానీ మీకు ఏం కావాలో పని ఎవరు రాశాను క్యాంపర్ గుట్ట కావాలన్నా ఏం చేస్తారో ఇప్పుడు జరిగితే జరగడానికి జరుగుతుంది. అదే సార్ మాకు ఒక 10 రూపాయలు లాస్ అవుతుంది. కార్మికులు మంచోళ్ళు పని చేస్తారు, మంచిగా మంచి వస్తుంది. అదే బాబు మన మైండ్ అని పని చేయాలి. మనది ఒక్కది కాదు. నేను తెలుస్తాను ఏజెన్సీ మాట్లాడి మీరు కార్మికుల మీద పాలసీ కింద వస్తుంది. మీరు వాళ్ళు ఏదో కంప్లీట్ చేయాలి మనకి, కాబట్టి పాలసీ మీకు మేము వాళ్ళు GM కూడా ఇస్తున్నాము, లెవెల్లో పెడుతున్నాము. మీటింగ్లో నేను ఫోన్ చేసి చూడమని చెప్పి చూస్తా. అట్లా చూస్తేనే మాకు పేరు రాసుకుంటాను భుజంగాడు అవన్నీ చూసి అద్దెగా నువ్వేయరా సింగరేణి సంస్థలో కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో కొంతమంది అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా, సర్క్యులర్కి వ్యతిరేకంగా కార్మికులను భయాందోళన చేస్తూ, బెదిరిస్తూ షిఫ్ట్ చేంజ్లు చేస్తానని, లేదా కనీసానికి కార్మికుడు టిఫిన్ చేద్దాము, అన్నం తిని పోదామంటే వాళ్ళ రూములలోకి పోయి లేదా వాళ్ళ ఎంబడికి పోయి మేన్వేల కాడ ఉండడం ఇది అధికారులకు తగది, అది శోచనీయం. ఎందుకంటే ఈ మైన్ను కాపాడే చరిత్ర, లేకపోతే సింగరేణి సంస్థను కాపాడే చరిత్ర కార్మికులది. కార్మికులే కష్టం చేస్తారు, కార్మికులే రేజింగ్ తీసుకొస్తారు, కార్మికులే చేయబట్టే ఈరోజు సంస్థ ఉంది. కానీ ఇవాళ అధికారులు మేము చేయబట్టే ఇవాళ ఉత్పత్తి వస్తుంది, లేదా మేము చేయబట్టే మైండ్ నడుతుంది అంటే అది చాలా అధికారులు ఆలోచన చేసి కార్మికులకి అప్పచెప్పిన చరిత్ర ఉన్నది. కొంతమంది అధికారులు వాళ్ళ ఆలోచన మార్చుకోవాలి. ఆలోచన మార్చుకోకపోతే కార్మికులు కనుక తిరగబడితే కార్మికులు ఏం జరుగుతుంది అనేది అధికారులకు కొంతమందికి తెలుసు. ఏదే కానీ ఒక పద్ధతి ఉంటుంది, పాలసీ ఉంటుంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఏఐటిసి చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ సంస్థ అందరిది, ఈ బాయ్ అందరిది. ఇలా పెద్ద ఉద్యోగం, కార్మికుల చిన్న ఉద్యోగం. అట్లా అని చిన్న చూపు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. దానికి ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి, సర్క్యులర్ ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, మనకు పాలసీ ఉంది. పాలసీకి వ్యతిరేకంగా ఎవరివైనా అది విరుద్ధం. కాబట్టి కొంతమంది అధికారులకు మేము సూచన చేస్తాను. అధికారులు కూడా మా వాళ్ళే అని అనుకుంటాం, కానీ మీరేమో కాదు అని అనుకొని కార్మికులను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది. ఏదంటే దానికి దిగవలసి వచ్చినప్పుడు మీకే మళ్ళీ బాధపడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి కార్మికులను పద్ధతి ప్రకారంగా పనిచేయించుకునే విధానం ఉండాలి తప్ప, కానీ బెదిరించి పని చేస్తా అంటే మాత్రం అది కుదరది. అట్లా కాదు. కార్మికులు ఉత్పత్తి చేయకపోతే ఎవరు చేస్తున్నారు? ఇలా మీరు కట్టెలు పట్టుకొని పోగానే కాదు,
పని చేస్తే వస్తుంది ఉత్పత్తి, పని చేస్తేనే ఇదంతా నడుస్తుంది వ్యవస్థ. కాబట్టి మీరు పనికి ఆటంకం కలిగించే విధానాలను మీరు తీసుకొస్తున్నారు. ఈ సంస్థ మాది అనే భావన కార్మికులకు ఉన్నది కాబట్టి ఇలా లాభాలలో ఇలా సింగరేణి సంస్థ నడుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మీ ఆలోచన విధానాలను మార్చుకోకపోతే సరి అయిన రీతిలో తగు చర్యలు మేము కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెల 28వ తేదీన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి వాకటి శ్రీధర్ మరియు బొల్లమోని నరసింహ గారు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్స్లో జూన్ 1న జరగబోయే 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కొరకై జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ వనపర్తిలోని డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన బుధవారం నిర్వహించనున్నామని, అందుకు క్రీడాకారులు సిద్ధంగా ఉండాలని, ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయగలరని ఒక ప్రకటనలో తెలిపారు. 28న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ వనపర్తి డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ సెలక్షన్స్ కు క్రీడాకారులందరూ కూడా అథ్లెటిక్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. నియమ నిబంధనలకు లోబడి ధృవీకరణ పత్రాలను తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ అథ్లెటిక్స్ను పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అండర్ 10 బాలబాలికలు 2వ తేదీ 6వ నెల 2015 నుండి 1వ తేదీ 6వ నెల 2017 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అండర్ 12 బాలబాలికలు 2వ తేదీ 6వ నెల 2013 నుండి 1వ తేదీ 6వ నెల 2015 మధ్యలో జన్మించిన వారై ఉన్నవారికి అర్హులు. మరి అదేవిధంగా అండర్ 8 బాలబాలికలు 60 మీటర్స్, 200 మీటర్స్, టెన్నిస్ బాల్, త్రోబాల్, స్టాండింగ్ బోర్డ్ జంప్. అండర్ 10 బాలబాలికలు 60 మీటర్స్, 300 మీటర్స్, లాంగ్ జంప్, 5 మీటర్స్ అప్రోచ్, కిడ్స్ జావెలిన్, 5 మీటర్స్ అప్రోచ్, స్టాండింగ్ బోర్డ్ జంప్. అండర్ 12 బాలబాలికలు 60 మీటర్స్, 300 మీటర్స్, 600 మీటర్స్, మీడియం లాంగ్ జంప్, 5 మీటర్స్ అప్రోచ్, కిడ్స్ జావెలిన్, 5 మీటర్స్ అప్రోచ్, స్టాండింగ్. ఈ కార్యక్రమంలో అందరూ కూడా జిల్లాలోని అథ్లెటిక్స్ అందరూ కూడా పాల్గొని సికింద్రాబాద్లో జరగబోయే అథ్లెటిక్స్ లో పాల్గొనడానికి సెలక్షన్లో మీరు అందరూ పాల్గొనాలని నేను మీ అందరికీ ఆహ్వానం పలుకుతాను. రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి దివంగత మంతెన లింగయ్య కుటుంబాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపల్లి మురళీధర్ రావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మంతెన లింగయ్య కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ డ్యూటీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డ చిలుముల రాజమల్లి కుటుంబానికి అండగా ఉంటామని, మున్సిపల్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపల్లి మురళీధర్ రావు అన్నారు. చేసిన కలిసి మాట్లాడచ్చు ఒక వారం రోజులు ఆగనా మీరు ఒకసారి గుర్తు చేస్తే అనేది కూడా ఒకసారి మాట్లాడాలి. దీన్ని కూడా మున్సిపల్ వాళ్ళ పిల్లలు ఎవరు చెప్పినా వీళ్ళు సర్వీస్లో అదే కొంచెం ఆపండి.
సార్ రూల్ ప్రకారం సార్ వర్కర్ ఎంత కమిషన్ అయితే తీసుకోవాలి. ఒక్కటి పక్కన వాడుతున్నాం. ఉదయ్ కుమార్ సార్ ఈరోజు మున్సిపల్ రిక్షా కార్మికులకు వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయ్ కుమార్ సార్ 4 మందికి ఇచ్చేది. హఠాత్ మరణం మున్సిపల్ కార్మికులను విషాదంలో ముంచింది. మంచి సిన్సియర్ వర్కర్ అయినా దాదాపు 25 సంవత్సరాల నుంచి మున్సిపల్లో సేవలు అందిస్తున్న చిలుముల రాయమలు కాలువల దిగి ఆ బురద తీస్తుంటే ఆ పదనకాలకు మేకు పూచుకొని రియాక్షన్ అయ్యి కాలంతా బొబ్బలు వచ్చి అది మొత్తం శరీరానికి పాకి 3 రోజులలోనే మరణం సంభవించింది. దీని మీద అధికారులకు మేము ఎన్ని విధాలుగా మున్సిపల్ వర్కర్లు మల్లు గారు మున్సిపల్ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. డ్యూటీ సమయంలో చిన్న గాయంతోని ఆ ఇన్ఫెక్షన్కి లోనై హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నది. 2 ఆడపిల్లలు. తప్పకుండా మున్సిపల్లో కార్మికులు చనిపోతే వారసత్వంగా వచ్చేటువంటి ఉద్యోగాన్ని వాళ్లకు తొందరలో వచ్చేటువంటి విధంగా మన కార్మిక సంఘ నాయకులు కానీ అధికారులు కానీ చొరవ చూపాలని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు వైద్య పరీక్షలు 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి చేయాలని గతంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు చెప్పాం. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో హెల్త్ కార్డు ఇచ్చి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఏదైనా చిన్న చితిగా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను కూడా వాటిని నయం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మున్సిపాల్లో ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేకంగా ఒక వైద్య పరీక్షలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా ఈ యొక్క కార్మికుల ఉన్నటువంటి తోటి కార్మికులు పోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అందరూ కూడా అండగా ఉండాలని, ఆయనలో ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం మండలం కామినిలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతు. కె గంగవరం మండలం షేరులంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ రామచంద్రపురం మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి 11 మంది యువకులు, వీరిలో 8 మంది గల్లంతు. వీరిలో కాకినాడకు చెందిన 4 క్రాంతి 20 సంవత్సరాలు, పాల్ 18 సంవత్సరాలు, సాయి 18 సంవత్సరాలు, సతీష్ 19 సంవత్సరాలు. పోలవరం మండలం ఎర్రగురువుకు చెందిన మహేష్, రాజేష్ 13 సంవత్సరాలు, మండపేటకు చెందిన రోహిత్, శ్రీలంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతు. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబాలు, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, స్థానికులు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో మరోసారి చిరుత సంచారం. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రష్ అయిన బ్యారియర్పై చిరుత. వీడియో తీసిన వాహనదారులు. చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మా రియల్ గా ఓ అమ్మా.
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్, ఎస్ఆర్ నగర్లో ఆదివారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ మాట్లాడారు. ఉద్దేశంతో దాన్ని మేము ఆపిన్నాం. ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరపున, డెవలప్మెంట్ తరపున, అదే కాంగ్రెస్ పార్టీ తరపున, మా యొక్క మహిళా కమిటీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక, కమిటీ హాల్ ఇవి 2 ఉన్నాయి. ఆ స్మాల్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరాన్ చాయ్ జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి ఉన్నాడు. కానీ దాని ఎందుకు ఆగింది? కార్పొరేటర్ వల్ల ఆగిందా, లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ డెవలప్మెంట్ ఆగుతుంది. దయచేసి పెద్దలు, గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరిని శ్రీనాథంతో మాట్లాడినాను. వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు. రేపు ఏమన్నా లోన్ రావాలన్నా, లేక ఇంకేమన్నా చేయాలన్నా, పిల్లలు పై చదువులోకి పోవాలన్నా కూడా ఇంటికి కాగితాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వరు, భూమికి కాగితాలు లేకుంటే ఇవ్వరు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో విన్నవించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు తీసుకున్నారు, అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు మన యాక్ట్ అనేది, చట్టం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు. మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా 14 డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్లు వచ్చేటట్టు, తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు. సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఎన్టీఆర్ ఉన్నాడు, రాజేందర్ ఉన్నాడు, కార్పొరేటర్ గారు ఉన్నారు. కొత్త పాత అని కాకుండా మీరు అందరూ కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్లు అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చేవరకు అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం, పని చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతానని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కడప గడపలో అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు.
నాడు బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్రం ఐఎన్టీయూసీ అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ అధ్యక్షులుగా ముఖ్యమైన నాయకుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ అంబటి కృష్ణమూర్తి హాజరయ్యారు. కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేసినందుకు ఈ యొక్క ఐఎన్టీయూసీ తరఫున నేను రంగారెడ్డి ఈ యొక్క ఐఎన్టీయూసీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోజ్ భట్లారు వెల్కమ్. టోటల్ 264 పబ్లిక్ సెక్టార్లకు పెన్షన్ చేసిండు ఘనత కాక జీవంకర్ స్వామి గారు. అందరు మంచోడు సంచోడు ఎవడే ఆస్తయ్యా నీ తాతదా నీ తాతలదా యువనాస్తిగా అనుభవిస్తున్నావు ఒక నీ వర్గమే అనుభవించాలా. कृष्ण मुझको जिताया उसका बाद हमने 2011 में मुझे देख के मुझे महाराष्ट्र का प्रेसिडेंट बनाया गया. उसका लगातार 3 साल ఈ దేశంలో మొదటి నుంచి ఒక యుద్ధం జరుగుతూనే ఉన్నది. దోపిడి వర్గం దోపిడికి గురైన వర్గం. ఈ రోజు సజ్జు పెట్టాలనుకున్నాం కానీ లోపల సంఘటన జరిగింది మీకు తెలుసు. జాతీయ అధ్యక్షుల పైన చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేస్తే తాగబోతు గుండాల్లాగా ప్రవర్తించి ఆ సమావేశంలో రసపస చేసిరు. ఐలన్న గారికి, సతీష్ అన్న గారికి, ఇక్కడ స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఇది చేసింది మాత్రం చాలా కుట్రతోనే చేశారని మేము అందరం లేడీస్ అందరం దండిస్తున్నాము. ఇది మాత్రం మేము ఎవరు ఒప్పుకోవటం లేదు. ఇది అడ్డుకోవటానికి మాత్రం మేము ఎక్కడున్నా ఎక్కడికైనా మేము వెళ్ళటానికి మా టీం అంతా రెడీగా ఉంది. ऑल इंडिया प्रेसिडेंट साहब अंबटी कृष्णा साहब गुंजा कृष्णा श्रीनिवास साहब प्रेसिडेंट. बाकी नामा रहने सकता माफी चाहता हूँ. जो भी मेरे देश में तशरीफ फरमा सबका मैं इस्तेमाल करता हूँ और यहाँ पर जो भी साथी आए और INTC का వచ్చినందుకు దాదాపుగా కృష్ణమూర్తి అన్నతోటి నాకు 15-16 ఏళ్ళ నుంచి పరిచయాలు ఏర్పడ్డాయి. పరిచయాలు అంటే ఏ విధంగా అంటే అఖిల భారత ఓటర్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకున్నప్పటి నుంచి ఆయన ఆఫీసు నా ఆఫీస్ పక్కకే ఉండే కాజీ ఇంట్లోలో లమిడి కపూర్లో. ఒక 25 సంవత్సరాలుగా మరి దయానందన్ చూస్తున్నా వారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కార్మికుల పక్షాన మరి అనేక పేదల పక్షాన ఆయన అన్ని రకాల పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి మా దయానంద్ అన్నకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి వేదిక దగ్గర ఉన్న మన సతీష్ గారు, మన అడిమిటి నాగరాజు గారికి, అదేవిధంగా మా చాన్ పాషా గారికి, మొన్ననే గ్రేటర్ హైదరాబాదు INTC అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మరి చాన్ పాషా గారికి, మరి అహ్మద్ గారికి, కృష్ణన్న గారికి, మరి జేమ్స్ సమావేశము INTC పోయిన వారం మనకి ఏదైతే ఇదే ప్రెస్ క్లబ్లో మన నేషనల్ లీడర్ అంబటి కృష్ణమూర్తి గారు మనం ఒక చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పేసి ప్రెస్ క్లబ్ని బుక్ చేసుకొని జనాలకి మన తెలంగాణ రాష్ట్రానికి మెసేజ్ ఇద్దామని చెప్పి పెట్టుకొని మన కార్యక్రమం జరుపుకుంటుంటే మనమంటే పడని నాయకులు ఎవరైతే ఉన్నారో మన నాయకుల మీద దాడి చేసి ఆ విధమైన వ్యతిరేక చర్య చేస్తూ మన భౌతిక దాడులు చేసి దీన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము. బేసిక్గా ఇదేంటంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇంకొకటి మన మిత్రులు చెప్పినట్టు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకొని ప్రెస్కు మన మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ ఉంటే కూడా ఇక్కడే దాడులు చేస్తే బయట ఇంకెక్కడైనా పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఇంకోటి ఈ విధమైన భౌతిక దాడుల్లో మన సంజీవ్ రెడ్డి వర్గం నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నందుకు కొంతమంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సంజయ్ రెడ్డి గారి యొక్క గ్రూప్ ఏదైతే తెలంగాణలో ఉందో ఒక్కసారి ఖబర్దారని చెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి ఈ INTC కళ్ళు తెరిస్తే
బడు బలహీన వర్గాలు అందరూ కూడా తిరగబడితే మీకు చరిత్ర లేకుండా గుర్తు లేకుండా పోతారని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అంబటి కృష్ణమూర్తి గారు ఒక బీసీ నాయకుడుగా ఐఎన్టీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉంటే మీరు ఓడలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి అంబటి కృష్ణమూర్తి గారు తెలంగాణలో కళ్ళు తెరిస్తే గుండె సీనక శబ్దం ఏందో తెలిసిపోద్దని చెప్పి ఈ తెలంగాణలో తెలియజేస్తా ఉన్నాను. ఐఎన్టీసీ వర్గాల సంజయ్ రెడ్డి వర్గము ఒక్కసారి ఛాలెంజ్ చేస్తే వేదికలో ఈ తెలంగాణలో గుండె మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.